ఏండోయ్ ఎలా ఉన్నారా? మీకేటండి బాబు, బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. మరి మీ అందరి కోసం మంచి పెళ్లి కౌరుతో వచ్చాను. ఓసారి మీ చెవిలా పడేద్దరు పెళ్లి కౌరులు అని చెప్పేస్తాను. అసలే బయట అండలు దంచేస్తున్నాయండి బాబా. మరి పెళ్లి కౌరులు చెప్పేసి తొందరగా వెళ్ళిపోవాలా. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మెట్టవలస వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కరిమజ్జి రామారావు శ్రీమతి అమ్మన్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ చిన్న అబ్బాయి ప్రతాప్ పెళ్ళండి. ఆ అబ్బాయిని చూసారా, నవమన్మధుల్లా ఉన్నాడంటే నమ్మండి. అందులో నువ్వు పెళ్ళి అనేసరికి తెగ సిగ్గుపడిపోతావు, ఫోటో తీయించుకున్నట్టున్నాడు. మరి పెళ్ళి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటుందిలాండి. ఏ ఆ వయసులో మనం సిగ్గుపడలేదా? మన సిగ్గు మొగ్గలేదా? గొప్పోళ్ళండి మీరు. ఇక మాటల్లో పడిపోయే అమ్మాయి ఎవరో చెప్పనేలేదు కదా. మన రావాడ వాస్తవ్యులు శ్రీ మహంతి పెంటయ్య శ్రీమతి త్రినాథమ్మ దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్క అమ్మాయి తనూజ. అదేనండి మన భవానీతో పెళ్ళండి బాబు. ఆ అమ్మాయిని చూడండి, కొందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ అమ్మాయిని చూడగానే మన తెలుగుని సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందంటే నమ్మండి. మరి పెంపకం అలాంటిది. మరి ఏది ఏమైనా జంటను చూడాలి కానీ శీలకా గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. మరి చూడమన్నాను కదా అని అలా చూసేకండి బాబా, మన దిష్టి తెలిసేలాగా ఉందే. వీళ్ళిద్దరిని అక్కడ పెళ్ళిలో చూసి ఆశ్చర్యదిద్దరు గారు. కానీ పెళ్లి మాత్రం మార్చి 5వ తారీఖు గురువారం రాత్రి 2:36 అంటే తెల్లారితే శుక్రవారం అనమాట. మరి పెళ్ళి ఎక్కడంటారా? మన మెట్టవలస గ్రామంలో అబ్బాయి గారింటి దగ్గరేనండి. మరి విందు ఎప్పుడంటారా? అదే రోజు రాత్రి కళ్యాణ వేదిక దగ్గరేనండి. మరి నావగాయ పిండి వంటలు 4 కూరలతో ప్రేమాప్యాయతలతో భోజనాలు అయితే వడ్డించేస్తారు. మరి మరిచిపోకండి. ఇక ఎన్ని పనులున్నా పక్కనెట్టేసి పిల్ల జల్లం తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట ఇచ్చేస్తుందండి. ఓయ్ ఉంటానండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి. మరి అందుకనే బేగా వచ్చేయండి. మరి ఎదురు చూస్తూ ఉంటాం. హాయ్.